హాయ్ అండి. ఈరోజు పల్లెటూరు స్టైల్లో నోరూరించే వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో కన్నా తక్కువగా వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని వంకాయలను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే వంకాయలు మగ్గడానికి తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా వంకాయలు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లోనే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకొని ఇప్పుడు 8 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 6-7 వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోట్లోకి మనం చల్లార్చుకున్నటువంటి పచ్చిమిర్చి టమాటాను వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాని దంచుకోవాలి. పచ్చిమిర్చి టమాటా ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకొని దంచుకోవాలి. వంకాయ అక్కడక్కడ కనబడుతూ ఉండాలండి, మరి మెత్తగా దంచుకోకూడదు. అలాగే కొద్దిగా సాల్ట్, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, వంకాయ రోటి పచ్చడి రెడీ.